ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనకు చాలా విధాలుగా మాట్లాడుతుంటాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడు డైరెక్ట్ నాతో మాట్లాడాలి అనుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు మాట్లాడొచ్చేమో, విజిబుల్ హియరబుల్ వాయిస్ అంటే మనకు వాయిస్ వినపడొచ్చేమో. కానీ ఇంకా చాలా విషయాల్లో చాలా రకాలుగా ప్రభు మాట్లాడతాడు. అది మనం ట్యూనప్ కావాలి. మనతోటి ఎలా మాట్లాడతాడు చూడండి. నాతోటైతే చాలా మటుకు సిక్నెస్ ద్వారానే మాట్లాడాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ సిక్నెస్ అయినా వెంటనే ఐ ఎంక్వైర్ విత్ గాడ్. ఎక్కడ ఏం తప్పైంది, నేను ఏం చేయాలి, ఎక్కడ తప్పిపోతున్నాను అన్నప్పుడు ప్రభు నాకు అది చూపెట్టడం జరుగుతుంది. సో అలా కూడా మాట్లాడవచ్చు. అండ్ మెయిన్లీ గాడ్ స్పీక్స్ టు మీ 90% త్రూ సిక్నెస్. ఏదన్నా అనారోగ్యం వచ్చింది, ఏదన్నా నాకు ప్రాబ్లం అయ్యింది అంటే నేను వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాను. అంటే మెడిసిన్ తీసుకోకుండా కాదు, ఐ టేక్ మెడిసిన్ బట్ ఐ చెక్అవుట్ విత్ గాడ్. ఆ మెడిసిన్ కూడా నాకు పని చేయాలంటే నేను ఆ పని దేవుని కార్యం చేసిన తర్వాతనే ఆ మెడిసిన్ నాకు పని చేస్తుంది. నేను అలా ఉన్నాను, అందరు అలా ఉండాలని కాదు. కొంతమంది ఉండొచ్చు, జస్ట్ చెక్ ఇన్ అని అంతే తప్ప. మీరు చెక్అవుట్ చేసుకోండి, చూసుకోండి మీరు అసలు మీకు ఎట్లా ఉంటుందని. నేనేం కనుక్కున్నానంటే వెంటనే మెడిసిన్ వేసుకొని దాన్ని ఆ పని అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఏ సిక్నెస్సే కదా, నేను మెడిసిన్ వేసుకుంటే అయిపోతుంది. దాన్ని అట్లా అది రికరింగ్ అవుతుంటే నేను అలా రికరింగ్ అంటే మళ్ళీ అదే వస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇదేదో అయ్యిండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ థింకింగ్ దట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. అలా అసలు ఆలోచననే రావట్లేదు. సో అక్కడ నాకు తప్పైంది అన్నట్టు. సో మెడిసిన్ వేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాను, కానీ ఆ వేసే పని నేను చేయట్లేదు. సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్క్, నేను ఎప్పుడైతే ఆయన పని చేయడం స్టార్ట్ చేశానో, ఐఎమ్ స్టిల్ టేకింగ్ మెడిసిన్, ఐఎమ్ ఆన్ మెడిసిన్. బట్ ఆ మెడిసిన్ నాకు వర్క్ చేయడము, ఆ ప్రాబ్లం సాల్వ్ కావడము, ఎక్కువ నేను దేవుని పనిలో ఉండడము ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మన ఫీలింగ్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. చూడండి, కొంతమంది మధ్యలో ఉంటే మనం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అబ్బాయి ఇక్కడ ఉండద్దు, వీళ్ళ మధ్యలో బాగాలేదు, లేకుంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఈ ప్రదేశం బాగాలేదు, అది అట్లా కూడా మాట్లాడతాడంట దేవుడు. మనం అది కూడా గుర్తించాలంట. అంటే గాడ్ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మనకు మంచిగా ఫీల్ అవుతున్నామంటే గాడ్ ఈజ్ అలౌవింగ్ అస్ టు బీ ఇన్ దట్ ప్లేస్. మనం ఆ మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య మనం సంతోషంగా ఉన్నాము అంటే అది దేవుని చిత్తం. మనకు సంతోషంగా లేదు, కొంచెం కూడా బాధ ఉంది అని అంటే మాత్రం అది దేవుని చిత్తం కాదు. ఇలా గుర్తుపట్టాలి మనం. సో ఫీలింగ్స్, సిక్నెస్, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటి ద్వారా కూడా ప్రభు మాట్లాడుతుంటాడు. హీ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కొక్క దానికి స్పందిస్తుంటాం. మనం దేనికి స్పందిస్తామో దేవునికి తెలుసు.